ర్యాలీలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ప్రజా సంఘాల నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది. మావోయిస్టులు కూడా మరోవైపు ప్రకటించారు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి. కేంద్రం మాత్రం అటువైపు ఎలాంటి మూవ్మెంట్ కనిపిస్తలేదు. మీరేమంటారు? శాంతి చర్చల ప్రక్రియ ముందుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో అది ఉధృత రూపం దాల్చి ఇవాళ సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్క్ వరకు ఈ పూర్వ విప్లవ విద్యార్థుల ఆధ్వర్యంలో శాంతి చర్చలు జరపాలనే ఏకైక డిమాండ్తో శాంతి ర్యాలీని నిర్వహించడం అనేది జరిగింది. దీనికి ఒక నేపథ్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చర్చల కమిటీ ఏర్పడి ఉన్నది. భారతదేశంగా అఖిల భారత స్థాయిలో చర్చల కమిటీ ఏర్పడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ఒకవైపు పోరాటంలో ఉన్న మావోయిస్టు పార్టీ సైతం మేము శాంతి చర్చలకు సిద్ధమే అన్న తర్వాత కాల్పుల విరమణ జరిపి వనరుల దోపిడీని రవాణా చేసే వైనాన్ని నిలిపివేసి చర్చలకు సన్నద్ధమయ్యి రావాలని కేంద్ర ప్రభుత్వం పైన డిమాండ్ పెట్టిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలకు రాదు అని పౌర హక్కుల సంఘం ఇవాళ ప్రశ్నిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగి రావటం లేదు అంటే కేంద్ర ప్రభుత్వం హింసను నమ్ముకొని ఉంది. బీజేపీ ప్రభుత్వం హింసకు నాంది పలికి హింసను కొనసాగిస్తూ హింసను భారతదేశ సమాజంలో దాన్ని ప్రతిష్ఠించి ఉన్నది. అంటే గతంలో జరిగినటువంటి శాంతి చర్చలు విఫలమైనవి, సఫలం కాలేదు. మళ్ళీ ఇరువైపుల వర్గాల వాళ్ళు తుపాకులు పట్టుకొని కాల్పులు జరిగినాయి కాబట్టి శాంతి చర్చలలో ఉపయోగం లేదని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? శాంతి చర్చలు అనేది 2004లో జరిగినప్పుడు చాలా ప్రశాంత వాతావరణము కొన్ని నెలల వరకు ఏర్పడింది. ఇప్పుడు కూడా ప్రజలు హింసను చూసి చూసి విసిగెత్తి ఉన్నారు. మొత్తం ఈ యుద్ధంలో ఈ పోరాటంలో ఆదివాసీలు బలవుతున్నారు. 2024 జనవరి 1 నాడు 6 నెలల ఆదివాసీ పాప చనిపోవటంతో మొదలైన ఈ ఆపరేషన్ కగారు ఈనాటికి 480కి చేరుకున్నది. 480లో 350 మంది ఉద్యమాలతో, తూటాలతో, ఆందోళనలతో, తుపాకులతో సంబంధం లేని అత్యంత సాధారణమైన ఆదివాసీలు చనిపోయి ఉన్నారు. అందులో 150 మంది మహిళలు చనిపోయినారు. అందుకని ఇప్పటికైనా మీ పోరాటాలు పక్కకెట్టి, మీ తుపాకులు పక్కకెట్టి చర్చలు జరిపి ఆదివాసీలను రక్షించండి. మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉండొచ్చు, ఆయుధాలు ధరించడం మన చట్టాల ప్రకారంగా నేరం కావచ్చు. ఆ చట్టాలలో ఆయుధాలు చేతిలో పట్టుకున్నందుకు ఎంత నేరమో ఆ సెక్షన్లు వివరించి ఉన్నాయి. చట్టాలలోని సెక్షన్లలో ఎంత శిక్ష వేస్తావో ఆ శిక్ష మేరకే వేయాలి. కానీ ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో అది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత ఆయుధ బలగం ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా కానీ దాన్ని దుర్వినియోగం చేసి ఒక ప్రాణాన్ని తీయటానికి అధికారం లేదు. ఒక మనిషి, ఒక ప్రభుత్వము మరొక మనిషిని ప్రాణం తీయటం అంటే న్యాయ వ్యవస్థను మొత్తాన్ని బేఖాతరు చేయటం, తృణీకరించటం. ఇది ఒక ప్రజాస్వామిక పాలన అనిపించుకోవాలి అంటే ఆ ఆయుధాలు ధరించిన ఒక వ్యక్తి ఎవరైనా సరే ఆయుధాలను నిర్వీర్యం చేయగలిగి, ఇవాళ ఎన్నో పద్ధతులు ఉన్నాయి. బుల్లెట్ తూటాలు వేయచ్చు, ఆ స్మోకును విసిరేయచ్చు, ఆ బాంబులను వేయచ్చు. అంటే ప్రాణహాని జరగకుండా మోకాల కిందికి కాల్చవచ్చు. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? డైరెక్ట్గా పట్టుకొని సజీవంగా పత్రికా విలేకరులు, బస్తర్ టాకీస్ లాంటి వాళ్ళు ముందల పెడుతున్నారు. ఇంట్లోకి వెళ్ళి ఆదివాసీలు చూస్తుండగా పట్టుకపోయి కాల్చి చంపిండ్రు. పెద్ద పెద్ద కేంద్ర కమిటీ నాయకులను కూడా చంపిండ్రు. మీకు చర్చల ఎడలా, శాంతి ఎడలా, ఒక సహనం ఎడలా మీకు ఏమాత్రము కోరిక ఉన్నా, అభిమానం ఉన్నా మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపండి. వాళ్ళ చేతిలోకి
తుపాకులు ఎందుకు వచ్చాయో శాస్త్రీయంగా ఆలోచించండి. మీకు ఆలోచించడం చేత కాకపోతే మావోయిస్టులనే ఎవరైతే తుపాకులు ధరించారో వాళ్ళనే టేబుల్ పైకి దగ్గరికి పిలవండి. మీరు ఎందుకు తుపాకులు ధరించారో అడగండి. వాళ్ళు హింస చేస్తే ఆ హింస ఏ మేరకు నేరమో ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ మేరకు శిక్షించండి. ఆయుధాలు ధరించారని హింసకు పాల్పడుతున్నారని మీరు చేస్తున్నదేంటి? కర్రెగుట్టలో చూసాం, కింద వేలాది బలగాలను గుట్ట చుట్టూ మోహరించి వేలాది 10,000 50,000 బలగాలను మోహరించి మేము చూస్తున్నాం. మీరు మొట్టమొదటగా నరసంహారాన్ని చేయటం కోసం కాల్పులు జరుపుతున్నారంటే మొదట హింస ఎప్పుడు కానీ రాజ్యం చేస్తుంది. తమని తాము రక్షించటం కోసం అవతల పార్టీ చేస్తున్నారు. ఈ హింస ప్రతిహింసకు మరింత హింసకు దారితీస్తుంది. శాంతి కోరుకునే పౌర సమాజం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో శాంతిని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పౌర సమాజం కోరికను గౌరవించి చర్చలకు రండి, శాంతిని నెలకొల్పాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తాం. అంటే ఆపరేషన్ కగర్ నిలిపివేయాలి. దండకరణంలో కావచ్చు, కర్రెగుట్టలో కావచ్చు, బలగాలు ఏదైతే చుట్టుముట్టి మావోయిస్టులను గుట్టలను అడవులను చుట్టుముట్టి ఆపరేషన్ కగర్ నిర్వహిస్తూ ఉన్నాయో 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి కేంద్ర అమిత్ షా చెప్పినటువంటి ఆ యుద్ధ వాతావరణం నెలకొంది. దీన్ని రూపుమాపాలి, శాంతి నెలకొల్పాలి అని చెప్పేసి పూర్వ విప్లవ విద్యార్థుల సంఘం వేదిక తరపున ఇక్కడ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి ఒక పీస్ ర్యాలీ అయితే చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఒకవైపు వర్షం వచ్చినా కూడా వర్షంలో కూడా ఈ ర్యాలీ కొనసాగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.